20 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 5,50,000 రూపాయలు మాత్రమే. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పక్కా రిజిస్ట్రేషన్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీరు నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్కి ఈ వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. 20 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 5,50,000 రూపాయలు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును సార్. ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ఇది? మొత్తం 20 ఎకరాలు సార్. 20 ఎకరాలు 25 సార్? 20 సార్. 20 ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా? ఒకటే బిట్ సార్. 20 ఎకరాలు ఒకటే బిట్. 1 ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్? సార్ 5,50,000 సార్. 1 ఎకరం 5,50,000 రూపాయలు. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్లో బోర్లు ఉన్నాయి సార్? సార్ బోర్ లేవు సార్, వేస్తే వాటర్ పడతాయి సార్. ఎన్ని అడుగులు పడవచ్చు ఉదాహరణకి సార్? సార్ మామూలుగా ఆ ఏరియాలో 120, ఆ ఏరియాలో ఫీట్లో పడతాయి సార్. ఓకే, 120 అడుగులు వాటర్ పడతాయి. అంతే సార్. ఓకే. చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఈ ల్యాండ్కి? ఫినిషింగ్ లేదు సార్. ఓకే, మెయిన్ మామూలుగా దాన్ని ఏమంటారు, బోర్ వేస్తే కరెంట్ ఉంటుంది కదా, ఆ కరెంట్ వేసుకునే అవకాశం ఉందా? ఉంది సార్, లైన్ ఉంది. ఈ లైన్లో ఉందా లేకపోతే పక్క ల్యాండ్లో ఉందా? పక్క ల్యాండ్లో ఉంది, అన్ని నుంచి లైన్ తెప్పించుకోవాలి. ఒక లైన్ తెప్పించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు. ఓకే, 20 ఎకరాలు 1 ఎకరం 5,50,000 రూపాయలు. ఈ నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్? సార్ మిక్సింగ్ సార్, అది మిక్స్డ్. రెడ్ బ్లాక్ మిక్సింగ్. అవును సార్. అంతేనా? అంతే సార్. రెడ్ బ్లాక్ మిక్సింగ్. సార్ సార్ ఇది పిత్రాజితం ల్యాండా లేకపోతే వీళ్ళు కొన ల్యాండా? ఇది కొన్నారు సార్, కొన్న ల్యాండ్ ఇది. వీళ్ళు కొన ల్యాండ్. కొన్ని ఎన్ని సంవత్సరాలు కావచ్చు ఉదాహరణకి? సార్ 10 years అయింది సార్. 10 years అవుతుంది. ఇది పక్క రిజిస్ట్రేషనా సార్, అసైన్మెంటా? అసైన్మెంట్ ఏం లేదు సార్, పక్క. 1 సెంట్ అయినా అసైన్మెంట్ ఉందా లేదా 20 ఎకరాలు పక్క సెటిల్మెంటా? అసైన్మెంట్ ఏం లేదు, పక్క ఉంది కానీ అసైన్మెంట్ దీంట్లో కలవదు అది. ఓకే. ఈ 20 ఎకరాల మటుకు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్. అవును. ఓకే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు దాంట్లో జామాయ ఏంటి వేసి ఉన్నాయి సార్ అవి దాంట్లో? అవును సార్, క్లోన్ వేసి ఉంది 10 ఎకరాలు. ఏం పంట సార్? జామాయిలు క్లోను. క్లోన్ అంటే సార్, క్లోన్ అంటే జామాయనా? క్లోన్ అంటే జామాయిలు సార్. మీరు అంటే క్లోనా? క్లోన్. ఓకే. 10 ఎకరాలు క్లోన్ వేసి ఉంది, 10 ఎకరాలు నాటు జామాయిలు వేసి ఉంది. నాటు జామాయి అంటే నాకు తెలుసు అండి, మామూలుగా మన సబ్స్క్రైబర్స్కి అర్థం కావాలి కదా. క్లోన్ అంటే ఏంటి సార్? క్లోన్ అంటే ఏంటంటే హైబ్రిడ్ జామాయిలు సార్, తొందరగా పెరుగుతాయి. హైబ్రిడ్ జామాయి తొందరగా పెరుగుతుంది. మిగతా 10 ఎకరాలు చెలుపు మామూలు జామాయి. మామూలు నాటు జామాయిలు. ఇది మాత్రం క్లోన్ వేసి 2 years అవుతుంది. నాటు జామాయిలు వేసి 6 years అవుతుంది. నాటు జామాయిలు ఇప్పుడు కటింగ్ వచ్చింది. ఓకే, ఈ జామాయి దేనికి యూజ్ చేస్తారు సార్ ఇది? సార్ పేపర్ సార్, న్యూస్ ప్రింట్ పేపర్ కాదు సార్, న్యూస్ పేపర్. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ కొన్న తర్వాత ఈ జామాయి కూడా ల్యాండ్ కొన్న వ్యక్తులకు వర్తిస్తుందా?
లేదా వాళ్ళు కొట్టుకుంటారా? కొనుక్కున్న వాళ్ళకి వర్తిస్తుంది జామ ఆయిల్. ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్నాను సార్ ల్యాండ్ అది, సార్ ఇప్పుడు ఆ జామ వేసింది నాకే వర్తిస్తుంది, అంతే సార్. వాళ్ళకి సంబంధం లేదు. లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఒక జామ వేసి ఎన్ని సంవత్సరాలు సార్? సార్ ఒకటి వచ్చి క్లోన్ వచ్చేసి హైబ్రిడ్ జామ ఆయిల్ వచ్చేసి 2 years అవుతుంది. ఇంకోటి సార్ నాటుది? నాటుది వచ్చి 6 years అవుతుంది. జామ ఆయిల్ ఇంగ్లీష్లో యూకలిప్టస్ అంటారు సార్. ఓకే. ఇది వరకు ఆల్రెడీ కొట్టుకున్నారా అసలు కొట్టలేదు? స్టార్టింగ్ కొట్టలేదు ఇంకా? ఈ క్లోన్ అయితే కొట్టలేదు, ఆ నాట్ అయితే 1 కటింగ్ అయింది. ఒక కటింగ్ అయింది. ఇంకో కటింగ్ ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? ఇప్పుడు రెడీగా కొట్టుకోవచ్చు. రెడీగా కొట్టుకోవచ్చు అంటే 10 ఎకరాలు ఇప్పుడు నాటుగా రెడీగా కొట్టుకోవచ్చు. రెడీ కొట్టుకోవచ్చు. ప్రాఫిట్, ల్యాండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్స్ ఖర్చులన్నీ వస్తాయి సార్. ఉదాహరణకి ఇప్పుడు మనం కానీ కొట్టుకొని అమ్ముకుంటే సార్, మీ ఐడియా ప్రకారం ఉదాహరణకి అంటే కరెక్ట్ రౌండ్ ఫిగర్ వద్దులే, ఎంత రావచ్చు అంటారు? ఉదాహరణకి 7 లక్షలు రావచ్చు సార్. 7 లక్షలు ఇప్పుడు మనం రెడీగా కొట్టుకుని 7 లక్షలు వస్తాయి. 7 లక్షలు వస్తాయి. ఓకే. క్లోన్ ఇంకో జామ అని చెప్పి చూడండి, హైబ్రిడ్. అదే 2 సంవత్సరాలు అని చెప్పారు కదా? 2 years సార్. అది కటింగ్ లేదు, కటింగ్ రాదు. అది ఎన్ని సంవత్సరాలు కటింగ్ వస్తుంది? అది ఇంకా 2 years మినిమం 2 years కటింగ్ వస్తుంది సార్. ఇంకోటి అంటే టోటల్ మొత్తం 4 years కటింగ్ వస్తుంది. 4 years. మామూలుగా అయితే 3 years కే కటింగ్ వస్తుంది ఒక్కొక్క ఏరియాలో. అది మాత్రం కటింగ్ రావాలి ఇంకా 2 years పడుతుంది. 2 years పడుతుంది. అది 2 years అయిన తర్వాత దాని మీద కూడా మనకి ఒక 7 lakhs రావచ్చు. వస్తుంది. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్? 2 months సార్ ఇచ్చేది. 2 months. కూర్చుంటే కొంచెం అడిగి ఇస్తారా సార్ ఏమన్నా? అంతే. కూర్చుంటే కొంచెం అడిగి ఇస్తారు. సార్. ఓకే సార్. ఈ టోటల్గా ఏ జిల్లా వస్తుంది సార్ ఈ ల్యాండ్? నెల్లూరు జిల్లా సార్. సారీ సార్? నెల్లూరు జిల్లా. ఏ మండలం వస్తుంది సార్? మండలం సార్ మండలం వచ్చేసి కొండాపురం మండలం. ఓకే సార్. మీరు విలేజ్ పేరు చెప్పగలరా సార్? లేదు సార్, కొండాపురం కలిగిరి మధ్యలో రోడ్ నుంచి 3 kilometers మెటల్ రోడ్ ఉంది సార్. ఓకే సార్. ఇప్పుడు కొండాపురం మండలం అన్నారు కదా సార్? సార్, కొండాపురం మండలం కలిగిరి మండలం మధ్యలో వస్తుంది ఈ ల్యాండ్, అంతేనా సార్? అంతే సార్, అంతే. ఓకే. కొండాపురం మండలం కలిగిరి మండలం మధ్యలో ఈ ల్యాండ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు కలిగిరి కొండాపురం మధ్యలో తార్ రోడ్ ఉంది కదా సార్? అవును సార్. ఆ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్? 3 kilometers సార్. 3 kilometers మట్టి రోడ్ వెళ్ళాలి. మెటల్ రోడ్ వెళ్ళాలి. మట్టి రోడ్. ఓకే సార్. ఈ మట్టి రోడ్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుందా సార్? కారు సేల్లోకి వెళ్ళొద్ది. అంటే రాళ్ళు రప్పలు అట్లాంటివి ఏముండవు కదా సార్? ఏం లేదు, కారు సేల్లోకి వెళ్ళొద్ది. డైరెక్ట్ కార్ సేల్లోకి వెళ్తుంది. వెళ్ళొద్ది. ఓకే సార్. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ 20 ఎకరాలు, ఒకటే బిట్టు, 1 ఎకరం, 5,50,000 అంతేనా సార్? అంతే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.